అందరికీ నమస్కారం. నా పేరు జ్యోతి నవీన్ బానోతు. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి 2వ వార్డుకి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. అందరూ దయచేసి నన్ను గెలిపియాలని ఓట్లేసి కోరుకుంటున్నాను. బానోత్ నవీన్, మా వైఫ్ని 2వ వార్డు నుంచి వెళ్ళి కౌన్సిలర్గా పోటీకి నిలబెడుతున్నాను. 2వ వార్డుకి మంచి అభివృద్ధి చేద్దామనే ఆలోచనతో మీ ముందుకు రావడం జరుగుతుంది. మీ ఓట్లు అన్నీ మనకు వేసి అధిక మెజారిటీతో గెలిపిస్తే మన వార్డును నంబర్ 1 వార్డుగా 12 వార్డులలో మన 2వ వార్డుని నంబర్ 1గా తయారు చేసి మీ చేతిలో పెడతాను. నాకు రాజకీయంగా నేను రావట్లేదు, పబ్లిక్ నన్ను పోటీ చేయమని కోరుకోవడం వల్ల ఒక 500 మంది మన వార్డు సభ్యులు వచ్చి నన్ను ఎన్నుకుంటామని మాటిస్తే నేను ధైర్యంగా మీ ముందుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి టికెట్ తీసుకొని బీఫామ్ తీసుకొని నేను ఈరోజు రాజకీయంలో రావడం జరుగుతుంది. కావున మీరు అందరూ ఓటేసి నన్ను, మా భార్యకు జ్యోతి నిలబెడుతున్నా కాబట్టి అందరూ ఓటేసి మా భార్యను గెలిపిస్తే మీకు అన్ని విధాలుగా సాయం చేస్తానని, అందుబాటులో నేను ఎక్కడి నుంచో తండ నుంచి రావట్లేదు, ఇది ఎస్టీ మహిళకు వచ్చింది కాబట్టి నేను స్థానికంగా 15 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాను. కావున మీరు అందరూ ఆదరించి ఓట్లేసి గెలిపిస్తే మన వ్యాపారం నుంచి వస్తున్నాం, ఎంతో రాజకీయం నుంచి రావట్లేదు, వ్యాపారం చేసుకునే వ్యక్తిని. ఇప్పుడు రాజకీయంలో ఎవరిలో తండను నిలబెట్టి ఇక్కడ తీసుకొస్తే మన తండను రెండో వార్డును వాళ్ళ తండకు పెడితే తండ వాసులు ఎవరు ఇక్కడ డెవలప్ చేయడానికి రారు. నేను స్థానికంగా ఇప్పుడే 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నా కాబట్టి మీరందరూ ఓట్లేసి నన్ను గెలిపిస్తే ఈ వార్డును 12 వార్డులలో 2వ వార్డుని నంబర్ 1గా తయారు చేసి మీ చేతిలో పెడతా. ఎట్లయినా చేసి నన్ను గెలిపేయండి. టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు కొట్టేసి గెలిపేయాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కోరుకుంటున్నాను.